వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. SNG స్వచ్ఛంద సంస్థకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు. 120 సెకండ్లలో 1500 మొక్కలు నాటిన నిర్వాహకులు. బోర్ నుంచి గ్యాస్ లీక్, ఉధృతంగా ఎగిసిపడిన అగ్నికీలలు. పైప్ లైన్ నుండి లీకేజీ కారణమేనేమోనని స్థానికుల అనుమానం. మత్స్యశాఖ మంత్రి సొంత జిల్లాలో ఫిషింగ్ హార్బర్ లేకపోవడం సిగ్గుచేటు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్ర ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉన్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, సకాలంలో అందుబాటులో విత్తనాలు, ఎరువులను తమ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే అర్ధరహిత విమర్శలు, వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వారి కండ్లకు కనిపిస్తలేవని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇక ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ ఇల్లు చూసుకుంటే మంచిగా ఉంటుంది. నా గురించి మాట్లాడు కాదు, నా గురించి దేశం చెప్తుంది. ఆయన ఎందుకు మాట్లాడుతుండ్రు, దేనికి మాట్లాడుతుండ్రు? ఈ పరిస్థితి ఆశాజనకంగా లేదు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. విజయవాడ దక్షిణ మధ్య రైల్వే గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఆవరణలో సరికొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంది. సేవ్ నేచర్ గ్రోయింగ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ఏపీలో మొట్టమొదటిసారిగా 120 సెకండ్లలో 1500 మొక్కలు నాటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డును కైవసం చేసుకోవడం ఎంతో అభినందనీయమని రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏకే చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించగా వర్క్ షాప్ మేనేజర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పర్యవేక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం నెలకొన్న గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే క్రమంలో భాగంగా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని SNG ఫౌండేషన్ చైర్మన్ శారదాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ ప్రతినిధి నరేంద్ర గౌడ్ సిబ్బంది పాల్గొని అవార్డును నిర్వాహకులకు అందజేశారు. అవార్డు అందుకున్న SNG ప్రతినిధులను సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్ రైల్వే మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి వరల్డ్ రికార్డ్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో SNG ప్రతినిధులు నాగమణి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నిర్వాహకులు, KBN కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
sponsoring by SNG, Save the Nature by Growing Trees. Very good! Oh my God! So neatly plant and neatly do your surroundings really neat. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద బోర్లోంచి గ్యాస్ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఓఎన్జీసీ అగ్నిమాపక సిబ్బంది, ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్ అగ్నికీలలు ఉధృతంగా ఎగిసిపడడంతో ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలనేది సమాలోచనలో చేస్తున్నారు. చెరువులకు సుమారు 600 మీటర్ల దూరంలో డ్రైవెల్ ఉండడంతో అక్కడ ఉన్న పైప్లైన్ నుంచి లీకేజీ ఏర్పడి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువుల వద్ద ఉన్న బోరులో ఉన్న సబ్ మెర్సిబుల్ పంపును ఆన్ చేయడంతో ఒక్కసారిగా గ్యాస్ ఎగిసిపడి మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ కి సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివకోడు మట్ల అంటే బోను దగ్గర శివకోడు పరలో వైఎన్జీసీ సంబంధించింది మాలిది బోరు, చెరువు బోరు అంటున్నారు. కానీ దాని పక్కన ఇక్కడ వైఎన్జీసీ పైప్ ఉందని ప్రజలు బెంబేలు అయిపోతున్నారు. కానీ ఇది నర్సాపురం నుంచి వచ్చి దీన్ని కంట్రోల్ చేసి ఈ బోరు మోస్తారని చెప్తున్నారు. కాబట్టి దీని వెంటనే డిపార్ట్మెంట్ వచ్చి దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారని నేను మీ అందరికీ కూడా ఈ వైఎన్జీసీ అధికారులు తక్షణం దీన్ని వెత్తి ప్రాంతంలో దీన్ని చర్యలు తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. లేదంటే చాలా ఇబ్బందులు గురవుతామని ఊరు ఇబ్బందులు గురవుతుందని నేను చెప్పడం జరుగుతుంది. మత్స్యశాఖ మంత్రి సొంత జిల్లాలో ఫిషింగ్ హార్బర్ లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో జిల్లా మత్స్యకార ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో మత్స్యకార మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బుడగట్లపాలెం, ఇద్దువానిపాలెం, బారువ, మంచినీళ్లపేట ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. మత్స్యకార గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎంతో మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. చేపల కోసం గతంలో 10 బార్లు వెళ్లి వేట సాగించేవారని, ప్రస్తుతం పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలోకి విడిచిపెట్టడంతో 50 బార్ల వరకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ పోరాడుతున్న మత్స్యకారులను ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 76 రోజుల పాటు ఉద్యమం చేస్తే ఎవరూ అడ్డుకోలేదని, ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అన్నారు. ఈ అంశంపై మేధావులతో ఆయన కమిటీ వేసి ఆ నివేదిక ఆధారంగా ఐక్య పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అన్నారు. మత్స్యకార ఎస్టీ సాధనా సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు చింతపల్లి సూర్యనారాయణ, కన్వీనర్ శ్రీరాములు, టీడీపీ మత్స్యకార సాధికార కమిటీ కన్వీనర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. మరి సిదిరి అప్పలరాజు గారు మత్స్యకార సమస్యల గురించి ఆయన ఏ రోజు మాట్లాడరు. మత్స్యకారుని నిట్ట నిలువులా దోపిడీ చేయడానికి తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 217 వస్తే కనీసం వీళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడరు. అంటే తరతరాలుగా రాజుల కాలం నుండి హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని ఇవాళ దళారులకి అప్పచెప్పే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం జియో నెంబర్ 217 తీసుకొస్తే
ఒక మత్స్యకారుడిగా మరి మంత్రిగా ఉన్నటువంటి సిదిల అప్పలరాజు గారికి బాధ్యత లేదా? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మరి మోపిదేవి వెంకటరమణ గారికి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మత్స్యకార భరోసా అని చెప్పి మత్స్యకార భరోసా అది కూడా కొంతమందికే ఇచ్చి ఒకే కుటుంబంలో తండ్రి చేస్తాడు, కొడుకులు చేస్తారు, వృత్తి చేసుకునే సాంప్రదాయం ఉంది. మరి అలాంటిది ఏదో కుటుంబానికి ఒకటికే ఇస్తామని చెప్పి ఇవాళ 50,000కో 60,000కో ఇచ్చి నీటి తుడుపు చర్య చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ వసతి దీవెన, ఇప్పుడు ఈయన పేరు మార్చి హాస్టల్లో గతంలో ఇచ్చినటువంటి స్కాలర్షిప్ని ఇప్పుడు వసతి దీవెన అని పెట్టి వసతి దీవెన ఇస్తే మత్స్యకార పిల్లలకి మరి మత్స్యకార భరోసా కట్ చేస్తారు. అంటే మా పిల్లలు చదువుకోవడానికి లేదా? మా పిల్లలు బీసీలు మరి మత్స్యకారులు ఇవాళ చదువుకుంటే మాకు ఇవ్వరా? ఇవన్నీ కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో అణిచేయబడుతున్నాం. గత ప్రభుత్వంలో 90%, 75% సబ్సిడీలు ఇచ్చి బోట్లు, వలలు, ఇంజన్లు, మరి బోట్లకి ఇంజన్లు ఏమైనా రిపేర్లు వస్తే ఇమ్మీడియట్గా ఇంజన్లు రీప్లేస్ చేసేవాళ్ళు. మొపైడ్లు ఇచ్చారు, 4 వీలర్స్ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మత్స్య సంపదను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి 75 నుంచి 90% సబ్సిడీ ఇచ్చి ఆ రోజున వెహికల్స్ ఇచ్చారు. ఏమైనా ఈరోజు ఒక్కరికన్నా ఒక వలముక్కు ఇచ్చారా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఫిషింగ్ హార్బర్లు ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి ఫిషింగ్ హార్బర్లు వీళ్ళు కట్టినవి కాదయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మేము పంపించినటువంటి ప్రపోజల్స్ని కేంద్ర ప్రభుత్వం 80% ఫండ్స్ కేంద్రం ఇస్తే 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణంగా మొత్తం ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ఆగిపోయినాయి ఈ రాష్ట్రంలో. గతంలో ఎస్టిమేషన్లు ఎంత, ఇవాళ ఎస్టిమేషన్లు ఎంత, దీని మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ వారిపై దాడి జరిగినప్పుడు కాలువ శ్రీనివాసులు ఎందుకు మాట్లాడలేదని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. త్రిశూల్ మైనింగ్ పరిశీలనకు వచ్చిన టీడీపీ నాయకులు జేసీ నివాసంలోనే భోజనం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాల్సింది పోయి తనపై వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డాడు. కాల్వ శ్రీనివాసులు ఎలాంటి వారో తాడిపత్రి, రాయదుర్గం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తాడిపత్రిలో జేసీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా తన వద్దుందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెబితేనే కాల్వ శ్రీనివాసులు తన గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షుడు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు గెన్నెరపల్లి కాలేజీలో ఉన్నటువంటి చిమ్మేల్ రమణ దగ్గరికి ఆయన ఆరోగ్య రీత్యా కావచ్చు మొన్న ఇరు వర్గాలు ఘర్షణ పడిన విషయంలో అతని దగ్గరకు పోయి మాట్లాడాడు. ఆయన విలేకరుల సమావేశంలో తాడిపత్రిలో అరాచకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేని కట్టడి చేస్తే ఇవన్నీ ఉన్నది. అయ్యా కాల్వ శ్రీనివాసులు గారు, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు ఉంటావు, జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీ వాళ్ళు తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలపై దాడి చేసినప్పుడు తాడిపత్రికి వచ్చి ఏ రోజైనా కానీ కార్యకర్తల గురించి మాట్లాడలేదు. త్రిశూల్ మైనింగ్కు విచారణకు వచ్చి వాళ్ళ ఇంటికి పోయి అన్నం తిన్నారు మీ తెలుగుదేశం నాయకులు. ఒకసారి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని చూసేలా మీరు మాట్లాడాలి. నన్ను కట్టడి చేసే బదులు మీ మున్సిపల్ చైర్మన్ నోరు అదుపులో పెట్టుకో, అందరినీ రెచ్చగొట్టొద్దని చెప్తే సరిపోతుంది. నువ్వు ఎందుకు కానీ చెప్పలేకున్నావో అందరికీ తెలుసు. రాయదుర్గము, తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నువ్వు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎందుకు కానీ మాట్లాడలేకున్నావో, అతను పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కూడా ఎందుకు చేయలేకున్నావు అని అడిగే ధైర్యం కూడా ఎందుకు చేయలేదో అందరికీ తెలుసు. వాళ్ళ అల్లుడు అక్కడ నీకు పోటీగా యాస్పిరెంట్ కాబట్టి నీ యొక్క విలేకరు నుండి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి నువ్వు 200-300 కోట్లు నీ బినామీ పేర్లతో నీవు ఎవరెవరు పేర్లతో పెట్టినది కూడా నాకు తెలుసు. ప్రతిసారి నువ్వు
గతంలో కూడా ఒకసారి ప్రభాకర్ ఏదో చెప్పింటే నా మీద మాట్లాడినావు. ఇదే విధంగా నువ్వు కొనసాగించతా అనే ఆలోచన నీలో ఉంటే నేను కూడా నీ రాజకీయ జీవితం గురించి, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి, నీకు ఎవరెవరు బినామీలు ఉన్నారో, నీకు ఈ 200-300 కోట్లు ఎక్కడి నుండి వచ్చిందో, నువ్వు ఆ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగినంత మాత్రాన అంత డబ్బు సంపాదించాలనేది ఏ చట్టంలో ఉంటుంది. ఎట్లా డబ్బు సంపాదించినావో, ఏ రీతిలో సంపాదించినావో నా దగ్గర చిట్టాతో దగ్గర ఉంది. నువ్వేం పెద్దగా తొందరపడాల్సిన అవసరం లే. తాడపత్రి కాన్ఫరెన్స్లో ఏ రోజు కూడా మీరు తెలుగుదేశం నాయకులను కాపాడిన పాపాన పోలే, వాళ్ళను కనీసం ఎట్లున్నారని అడిగే పాపాను కూడా కోరు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో గత 4 రోజులుగా విద్యుత్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నూతనకల్ సబ్ స్టేషన్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్లో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 8 గంటలు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వర్షపాతం సరిగా లేకుంటే రైతులు ఇప్పుడు కరెంటుతో నానా అవస్థలు పడుతున్నారు అన్నమాట. ఎన్ని 3 మోటార్లు పెట్టినా కూడా ఒక మడి పొద్దున్న దాకా ఒక ఎకరం మడి పట్టే పరిస్థితి లేదు. అసలు కనీసం 8 గంటలు వచ్చిన అవస్థ కూడా లేదన్నమాట. ఇప్పుడు అది చెప్పుకోలేని పరిస్థితి. రైతులు ఇప్పుడు సరిగా వర్షపాతాలు లేవు, వర్షాలు ఉన్నా సరిగా అడగబెట్టాలా మేము. ఆ కరెంటు నమ్ముకొని మేము మళ్ళీ నీళ్ళు వేసుకుంటే పట్టినదే దున్నలేదు. అసలు రైతులు నానా అవస్థలు అయితే పడుతున్నారు. మొన్న వస్తే సబ్ స్టేషన్కి వస్తున్నామో కరెంట్ ఇస్తున్నాము, మళ్ళీ నైట్ ఇస్తాం, అది ఇస్తాం. నైట్ అయితే కరెంట్ అయితే ఇస్తలేదు. కనీసం ఉదయం ఒక 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, 8 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ 24 గంటలు ఇస్తున్నామని చెప్తున్నది. కనీసం మాకు ఏఈ గారు కొంచెం వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే అసలు ఎప్పుడు ఇస్తారు? ఆ టైమింగ్స్ని బట్టి మీరు ఫాలో అయ్యి పొలాలకు నీళ్ళు వేసుకొని దున్నుకోవడం, దాన్ని బట్టి మీరు సదుపాయం చేసుకుంటాం. అసలు ఇస్తారా అయ్యారా? ఒకవేళ మీరు కరెంట్ ఇవ్వలేకపోతే మీరు తగ్గిస్తాం పొలం. అది 2 ఎకరాలు ఎకరం పెట్టుకుంటాం, 2 ఎకరాలు పెట్టుకునే కూడా ఎకరం పెట్టుకుంటాం. మళ్ళీ పెట్టుకొని ఎండబెట్టుకునే పరిస్థితి మాకు రావద్దని చెప్పుకొని ఏఈ గారిని వివరణ చేయాలని కోరుకుంటున్నాం. మేము రైతులంతా కలిసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఏదో బాధతో చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏదో కాదు. అనంతపురం జిల్లా గుంతకల్లు సిద్ధేశ్వర నగర్లో మున్సిపల్ కార్మికులు పైప్ లైన్ల ఏర్పాటు కోసం తవ్వుతుండగా పురాతన వానప్రస్థ సీతారాముల విగ్రహం బయటపడింది. ఓ రాతి బండపై సీతారాములను చెక్కారు. వనవాసంలోని ఓ సన్నివేశాన్ని ప్రతిబింబించేలా బాణం సంధించేందుకు సిద్ధమవుతున్న శ్రీరామచంద్రుడు ఆ వెనుకనే సీతమ్మ ఉన్నట్లుగా రాతిపై చెక్కారు. తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహానికి ఆ కాలనీ వాసులు పూజలు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జనసేన నేతపై చేయి చేసుకున్న ఆమెపై సుమోటోగా కేసు నమోదు చేసి ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ నోటీసుపై ఇంకా సిఐ అంజు యాదవ్ స్పందించలేదు.
ఫోన్ చేయా ఎందుకు మరీ దోషణ అయిపోయినా. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో అనధికార రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఇటీవల సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రికార్డులతో పాటు ప్రభుత్వ అనుమతులు కూడా లేకపోవడంతో సుమారు 99 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఉయ్యూరు ఏరియా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ లావణ్య మీడియాకు తెలిపారు. కాగా మీడియాకు అసలు సమాచారం ఇస్తూనే ఆ శాఖ అధికారులు అవకతవకలకు పాల్పడడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముందస్తు పథకం ప్రకారమే రైస్ మిల్లులో అనధికారికంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికార పార్టీకి చెందిన నేతల సహాయ సహకారాలతో మౌలిక ఆదేశాలతో బయటకు తరలించారు. మరుసటి రోజు యథావిధిగా మీడియా సమక్షంలో సీజ్ చేసిన రైస్ మిల్లు తాళాలు తీయడంతో అధికారులు గుట్టురట్టయింది. ముందు రోజు తనిఖీ చేసి సీజ్ చేసిన 99 బస్తాల బియ్యం బదులు కేవలం 33 బస్తాల బియ్యం మాత్రమే దర్శనమిచ్చాయి. దీంతో 24 గంటల్లోనే రేషన్ బియ్యం మాయమైందని ప్రశ్నించడంతో ఆ శాఖ అధికారులు అవాక్కయ్యారు. చేసిన తప్పును అవకతవకలను కప్పిపుంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నియోజకవర్గ స్థాయి నేత పేరుతో జిల్లా ఉన్నతాధికారులకు చరవాణి ద్వారా సరిదిద్దే ఏర్పాటు చేసినట్లు సమాచారం. విజయహాసిని రైస్ మిల్ నాన్ ట్రేడింగ్ మిల్ నందు 92 బస్తాల బియ్యం బస్తాలు దొరికినాయి. అది రిపోర్ట్ రాసి డిఎస్ఓ గారికి అప్పచెప్పడానికి రిపోర్ట్ రాస్తున్నాం. నిన్న చూస్తే 100 కట్టలు ఎత్తేసి కుప్ప పోసారు. అది కుప్ప పోసి ఎత్తేసి ఇక్కడ ఎవరున్నారు? ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు మిల్లు రాత్రి? కుప్ప పోసండి. ఎత్తిచ్చినాక ఎన్ని ఉన్నాయో లెక్కేసి మీరు మళ్ళీ తీసుకు. అలా కాదు మేడం, మీరు రాత్రి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు మిల్లుని? మేమందరం తాళం వేసి విఆర్ఓ గారికి తాళం ఇచ్చి మేమందరం వెళ్ళాము. విఆర్ఓ గారి పేరేంటి మేడం? లేదు, మేము ముగ్గురు ఉన్నాం, ఒక్కళ్ళమని కాదు, ముగ్గురు దగ్గర ఉంది. హైదరాబాద్ యూసఫ్గూడ శిశు విహార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయాలు తమ డిమాండ్ల సాధనకు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేతన బకాయిలు చెల్లించాలని, పండుగ దినాలు, ఎడ్నాడ్ లీవులు అమలు చేయాలని, బస్ పాసులు వెంటనే ఇవ్వాలని, మేనేజ్మెంట్ వేధింపులు ఆపాలని, డబుల్ డ్యూటీలు చేసేవారికి అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఎస్ఎన్జి స్వచ్ఛంద సంస్థకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు. 120 సెకండ్లలో 1500 మొక్కలు నాటిన నిర్వాహకులు. బోర్ నుంచి గ్యాస్ లీక్, ఉధృతంగా ఎగిసిపడిన అగ్నికీలలు. పైప్ లైన్ నుండి లీకేజీ కారణమేనేమోనని స్థానికుల అనుమానం. మత్స్యశాఖ మంత్రి సొంత జిల్లాలో ఫిషింగ్ హార్బర్ లేకపోవడం సిగ్గుచేటు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్ర ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.